ఈరోజు కవిత గారు నిర్వహించినటువంటి పాత్రికేయుల సమావేశంలో అనేక అంశాలను ఆమె లేవనెత్తింది. అందులో ముఖ్యంగా కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ పట్ల వచ్చినటువంటి ఈ అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షునికి, మాజీ ముఖ్యమంత్రికి ఆపాదించినటువంటి అవినీతి లేదా నియంతృత్వ పాలన, ఇవన్నీ అంశాలకు కవిత గారు ఎవరి పేరు చెప్తుంది? కేవలం హరీషే బాధ్యుడు, మాకు అస్సలే తెలియదు, మేము అసలే బాధ్యులం కావన్నట్టు వాపోతుంది. అదే కాకుండా హరీష్ వల్లనే కాళేశ్వరం నిర్మాణ లోపం, కాళేశ్వరంలో నిధుల దుర్వినియోగం ఆయన మంత్రిగా ఉన్నప్పుడే, ఓకే నిజమే, మంత్రిగా ఉన్నప్పుడు ఉండే. మరి మంత్రి అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు పర్యవేక్షణ ఎవరి కింద ఉండే? మీ నాన్ననే కదా. ఆయన సరి చేయలే, సరిదిద్దలే, దాని మీద ఎందుకు మాట్లాడవు? మీ అన్నయ్యకి తెలియదా? ఇంకో రాజ్యసభ ఎంపీ ఆయనకు తెలియదా? మీ కుటుంబం నీకు తెలియదా? నువ్వు పార్టీలో, కుటుంబంలో వ్యక్తిగా అరమర లేకుండా మీ కుటుంబమే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఈరోజు బయటికి వచ్చి మా కుటుంబంలో కుట్రలు జరిగినాయి, కుతంత్రాలు జరిగినాయి, అంతా అవినీతిమయమైంది, మరి ఇవన్నీ ఈనాడు కనిపించినాయి, ఈరోజు చెప్తున్నావు బాగా బ్రహ్మాండమే. మరి దీనికి బాధ్యత ఎవరు?